ఏం చేస్తున్నారు అదే సార్నే అడుగుతున్నాం మేము. మేము ఇంత ఇది చేసుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ కి ఇది అంటున్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు? మాకు చంద్రబాబు నాయుడు అంటే మేము పక్కా తెలుగుదేశమే. మా చిన్న ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో మేము అప్పటి నుంచి తెలుగుదేశం ఉన్నాం సార్. మేము మాకేం న్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఏం చేస్తున్నారు? మాకు న్యాయం జరగాల. నేను ఇంతటితో వదలను సార్. మీరు గవర్నమెంట్ అంటున్నారు కదా, మొత్తం మేము అడిగిచ్చినా అడుగు కొట్టండి, నేను అప్పుడు సంతోషపడా. గవర్నమెంట్ కే ఇస్తా అంతే సార్. నేను ఇంకా అంతకు మించి ఏమి నిరుపేదలు వాళ్ళ ఇల్లు. ఇది ఇక్కడ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిరుపేదలు ఉంటున్నటువంటి ఈ యొక్క స్థలంలో నిలువ నీడ లేకుండా ఈ యొక్క మైనారిటీ కుటుంబాన్ని రోడ్డును పడేసినటువంటి టీడీపీ నేతల అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి ఈ ఇంటిని మనం చూడొచ్చు. రేణిగుంట మండలంలో ఉన్నటువంటి గురవరాజుపల్లిలో ఒక మగదిక్కు లేనటువంటి యొక్క కుటుంబాన్ని తెల్లవారుజామున వచ్చి వారంతా కూడా రోడ్డును పడేశారు, ఇంటిని కూల్చివేశారు. వాళ్ళు కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉన్నారు. ఈ యొక్క స్థలానికి సంబంధించి తమకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కేవలం టీడీపీ నేతలు చెప్పారన్నటువంటి ఖాదర్ భాష అనేటువంటి టీడీపీ నేత చెప్పినటువంటి సూచన మేరకే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తెల్లవారుజామున వీరిని ఇంట్లో లేని సమయంలో ఒక్కసారిగా వారందరినీ కూడా ఈ యొక్క బయటికి గెంటి వేసి ఈరోజు ఒక్కసారిగా వారిని నిలువ నీడ లేకుండా చేశారంటే కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. వారికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ హైకోర్టులో కూడా వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు అధికారులు చూపించినటువంటి అత్యుత్సాహం కారణంగా ఈరోజు ఒక మగదిక్కు లేనటువంటి ఒక మైనారిటీ కుటుంబం ఈరోజు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున తాము ఉద్యమిస్తామంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట మండలం గురవరాజుపల్లి నుంచి.